హాయ్ అండి. ఈరోజు ఈవినింగ్ కలుసుకుందామని చెప్పి రేపు కలుసుకుందామని చెప్పి ఈరోజు ఈవినింగ్ కలుసుకున్నాం కదా. శుభం. ఓకే, ఇప్పుడు మహాభారతం చెప్పాను కదా, సగంలో ఆగిపోయాం కదా. మరి నాకు లంచ్ టైం అయినా ఆగిపోయాను. ఇప్పుడు చెప్పుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఎక్కడి దాకా చెప్పుకుందామబ్బా. కర్ణుడు అంగరాజు అయినప్పటి దాకా చెప్పుకున్నాం కదా. కర్ణుడు అంగరాజు అయిన తర్వాత మన అర్జునుడు వీళ్ళందరూ కలిసి, పాండవులందరూ కలిసి కర్ణుడు కూడా శత్రువు అయిపోయాడు. మరి కౌరవులు అదేంటి దుర్యోధన వాళ్ళతో కలిసిపోయాడు కదా. కౌరవులు వాళ్ళతో కలిసిపోయాడు కాబట్టి పాండవులు ఇంకా అంగరాజు కౌరవులు యుద్ధం ప్రకటించుకున్నారు. ఎందుకంటే ద్రౌపది దేవికి వస్త్రాభరణం చేసినప్పుడు పాండవులు యాక్షన్ చేసి చూపిస్తారు. ఇలా కూర్చుండిపోయారు. ఎందుకు అని చెప్తారు. ఇప్పుడు పాండవులు అందరూ కలిసి ఒక రాజ్యం కట్టుకున్నారు, ఇంద్రప్రస్థవనం అని. ఆ రాజ్యం కట్టుకున్న తర్వాత కౌరవులకి దానికన్నా అద్భుతంగా ఉన్నని ఈర్ష్య పుట్టింది అన్నమాట. సో కౌరవులు ఒకసారి మీకు తెలుసా, పాచికలు ఆడడానికి పిలిచారు. ఎందుకు? కౌరవుల దగ్గర మ్యాజిక్ పాచికలు ఉన్నాయి కాబట్టి. అవి కౌరవులు ఏం చెప్తే అవే నెగ్గుతాయి. సో ఆ పాచికలతో ఆడదామని ప్రకటించారు. అది పాండవులు తెలియక యుధిష్ఠిరుడు, చెప్పాను కదా ఫస్ట్, ధర్మరాజు వాళ్ళ పుత్రుడు, అంశతో జన్మించిన వాడు యుధిష్ఠిరుడు అదే ఒక బెట్ వేసుకున్నారనమాట. మీరు వింటూ ఉంటారు కదా, క్రికెట్ రే నీకు 2 బాల్స్ పడితే నీకు 1000 రూపాయలు బెట్కి ఆడదాం అని అంటారు కదా అందరూ. అలానే యుధిష్ఠిరుడు ఇంకా కౌరవులు బెట్ వేసుకున్నాడు అనమాట. అంటే కౌరవులు తెలుసు కదా మా మాట నెగ్గుతుందని ఆ పాచికలతో. సో అలా బెట్ వేసుకున్నాడు అనమాట. ఒకవేళ నువ్వు గెలిస్తే నా దుర్యోధన భార్య అయినా భానుమతిని వస్త్రాభరణం చేస్తాం. ఒకవేళ నేను గెలిస్తే వాట్ ఈస్ దిస్ అంటే నీ భార్య ద్రౌపదికి వస్త్రాభరణం జరుగుతుంది అని వేసుకుంటారన్నమాట. పంతం బెట్టు వేసుకున్నప్పుడు యుధిష్ఠిరుడు పొరపాటున పార్టిసిపేట్ అవుతాడు ఆ బెట్లో. అలా యుధిష్ఠిరుడు ఓడిపోతాడు. అప్పుడు అందరూ ద్రౌపది దేవుని దాసి అని పిలిచి వస్త్రాభరణం చేస్తారు. దానికి ప్రతీకారంగా ద్రౌపది దేవి ఏం కోరుకుంటుంది? మీరందరూ మాటిచ్చి దానికి లొంగిపోయారు కదా, ఏం అనలేదు కదా దుర్యోధనుడి వాళ్ళని. అందుకు ఒకటి వేద్దాము, ఒక 2 minutes గైస్. అందుకు ఒక అలా బెట్ వేసుకుందాము అని చెప్పి చేసేస్తారనమాట. అంటే ద్రౌపది ఏం కోరుకుంటుంది? షోల్డర్స్ ఉండగా నా హస్తాలు, అప్పట్లో హస్తాలు అని అనేవారు తెలుగులో అయితే. మీరు ఎప్పుడైతే దుశ్శాసనుడు అంటే తనే చేరలాగాడు, దుశ్శాసనుడి రక్తాన్ని భీముడు తాగి ఎప్పుడైతే అదే రక్తాలతో నా షోల్డర్స్ తడుపుతారు, నా హస్తాలను తడుపుతారో అప్పుడే మీరు నా హస్తాలను ముట్టుకోవచ్చు అని శపథం వేస్తుంది ద్రౌపది దేవి. అలా వేస్తూ అలా గడిచిపోద్ది అనమాట. దానికి మహాభారతం మొదలవుతుంది. సారీ తర్వాత వాళ్ళు అరణ్యవాసానికి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయి అర్జునుడు మంచి శక్తులు పొందుతారనమాట దేవతను ప్రశంసన చేసుకుని. భీముడేమో హనుమంతుడు, అర్జునుడేమో ఇంద్రుడు. అందరూ అలా ప్రశంస చేసుకుంటూ ఉంటారు. అప్పుడు
ద్రౌపది దేవి ఇంకా ఒక్క నిమిషం అలా అని చెప్పి అర్జునుడు కృష్ణుడు తెలుసు కదా, కృష్ణుడు వాళ్ళ చెల్లి సుభద్రాని కూడా పెళ్లి చేసుకుంటాడు అనమాట. అది చెప్పడం మర్చిపోయాను. వాళ్ళిద్దరికి అర్జునుడికి సుభద్రకి పుత్రుడు పుడతాడు. తన పేరు అభిమన్యు. మీకు ఒకటి తెలుసా అండి, అభిమన్యు అని చెప్తున్నాను కదా, అభిమన్యు మా తమ్ముడి పేరు కూడా అభిమన్యునే. నేనే పెట్టమన్నా, అంటే నేను మా ఫాదరే అభిమన్యు అని పెడదాం అనుకున్నాము. యాక్చువల్లీ మా మమ్మీ కూడా అదే అనుకున్నారు, అభిమన్యు. దానికి ఆదర్శంగానే నేను పెట్టుకున్నాం. అంటే అభిమన్యు చరిత్ర తెలుసండి మీకు. అభిమన్యుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే, సుభద్ర గర్భంలో ఉన్నప్పుడే అదే వ్యూహం నుంచి రావడము నేర్చుకున్నాడు. అంటే వ్యూహం అంటే మొత్తం ఇలా చుట్టుముట్టేసి ఉంటారండి, అలా చుట్టుముడతారు అనమాట. సైనికులు ఇలా అలా ఉంటారు, అలా ఒక్కొక్కరు ఎంత టాలెంట్ ఉంటే అలా చేస్తారో తెలుసా అండి మీకు. అలా ఒక్కొక్కరు చంపుకుంటూ వెళ్ళి ఆ వ్యూహంలోకి వెళ్ళి మెయిన్ పర్సన్ చంపాలి. దాన్నే వ్యూహం అంటారు అనమాట. వ్యూహం అంటారు. అభిమన్యుడు దాన్ని తల్లి గర్భంలో ఉన్నప్పుడే, అంటే ఒకరోజు అర్జునుడు సుభద్రకి టీచ్ చేస్తున్నప్పుడు అభిమన్యుడు కడుపులో ఉండి వింటున్నాడు అనమాట. అంటే మా నాన్నగారు ఇలా చేస్తున్నారు, అంటే నేను ఇలాగే చెయ్యాలి అని. సో అలా అభిమన్యు నేర్చుకుంటాడు. అభిమన్యు చేస్తే ఇప్పుడు సమాప్తం. నెక్స్ట్ అప్పుడేమో ఏమనుకుంటారండి, తర్వాత ఏమనుకుంటారండి, వాళ్ళందరూ శక్తులు పొంది యుద్ధాలు చేస్తారు. సరేనా, యుద్ధాలు చేస్తారు. ఇప్పుడు మనం భగవద్గీత స్టార్ట్ చేసుకుందాం. అంటే అసలు భగవద్గీత ఎందుకు వచ్చింది, ఎందుకంటే ఎంత కౌరవులకి పాండవులకి ఎంత శత్రుత్వం ఉన్నా సరే అన్నతమ్ములు ఎలాగైనా చంపుకోగలరా అండి, చెప్పండి మీరే. అన్నతమ్ములు అస్సలు చంపుకోలేరు కదా. అంటే ఎంత కోపం ఉన్నా, అంటే మీకు తెలుసా అండి, నేను మా తమ్ముడు ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మా తమ్ముడికి ఆకలి కానీ విపరీతంగా వేస్తే నా గుండె తట్టుకోలేదండి అసలు. నేను ఇమీడియట్గా వెళ్ళి వాడికి ఏదో చేస్తాను, నాకు ఉండకపోయినా పర్లేదు కానీ మా తమ్ముడికి ఉండాలి అని ఎప్పుడు ఏదో చేస్తూనే ఉంటాను మా తమ్ముడి కోసం. నేను బయటికి అందరికి చెప్తుంటాను, నాకు వీడు పడదు, నాకు వీడి ఇష్టం లేదు. కానీ ఎప్పుడైతే వాడు ఆపదలో ఉంటాడో, కాపాడకపోతే నేను తట్టుకోలేనండి. యాక్చువల్లీ ఎవరైనా అంతే, ఎంత కొట్టుకున్నా చివరికి మాత్రం వాళ్ళకి ఆపద వస్తే ఎవరైనా చంపడానికి ఏదైనా హాని తలబడితే మనం వెంటనే వెళ్ళి వాళ్ళు కొడతాం కదా. అలానే కౌరవ పాండవులు అర్జునుడు శ్రీకృష్ణుని ఏమడుగుతాడు, కృష్ణ నేను ఎంత మా మధ్యన శత్రుత్వం ఉన్నా నేను ఎలా చంపుతాను దుర్యోధన్ని, తను మా అన్నయ్య కదా, సొంత అన్నయ్య కదా. మా నాన్నకు పుట్టకపోయినా మా పెద్దనాన్నకి పుట్టిన సొంత అన్నయ్య కదా, మేము ఎలా చంపుతాము అని అంటాడు. అంటే అప్పుడు వాళ్ళకి ఐడియా వచ్చి ఏమంటారు, శ్రీకృష్ణుడు ఎంత అన్నాదమ్ములైనా మరి చంపాల్సిందే కదా, ఎంత అన్నాదమ్ములు అయినప్పటికీ చంపాల్సిందే కదా. ఎందుకంటే ఇప్పుడు మీకు ఆ శ్రీకృష్ణుడు మంచి మాట చెప్తారండి, ఈ అన్నాతమ్ముల బంధం కేవలం ఈ జన్మకి, వచ్చే జన్మలకి కాదు కదా. ఎప్పటికీ వచ్చే జన్మలకి నీకు తోడుగా వచ్చేది, స్వర్గానికి కూడా నీకు తోడుగా వచ్చేది ఏంటి, నువ్వు చేసిన ధర్మం, నువ్వు చేసిన పాపాలు, నువ్వు చేసిన ధర్మం పాటిస్తే స్వర్గానికి వెళ్తావు. పాపాలు చేస్తే నువ్వే నరకానికి వెళ్ళిపోతావు. నాకు అది అనవసరం. కానీ నువ్వు ధర్మం పాటిస్తే, నువ్వు నా ఫ్రెండ్ అని చెప్తున్నాను, నువ్వు నా ధర్మం పాటిస్తే, నువ్వు కానీ ధర్మం పాటిస్తే నీకే మంచి జరుగుతుంది. నువ్వు అసలు ఇప్పుడు నీ ముందు కౌరవులు ఉన్నారు, నీకున్నంత జ్ఞానం వాళ్ళకి లేదు, అయినప్పుడు నువ్వు ఎందుకు వాళ్ళ గురించి పట్టించుకుంటున్నావు?
అప్పుడు అర్జునుడు ఏమంటాడండి, అసలు దేవుడు కృష్ణ కృష్ణ మీరు చెప్పారు కానీ నాకు విద్య నేర్పించిన ద్రోణాచార్యుడు అని ఉంటారండి. అర్జునుడు ద్రోణాచార్యుడికి ఫేవరెట్ స్టూడెంట్ అనమాట. తనే ఆర్చరీ నేర్పిస్తాడు. తనే ద్రోణాచార్యుడే అర్జునుడికి ఫేవరెట్ టీచరే, అర్జునుడే ద్రోణాచార్యుడికి ఫేవరెట్ స్టూడెంట్. అప్పుడు ఏమవుతుంది, అర్జునుడు ఆటోమేటిక్గా ద్రోణాచార్య వైపు నేను వెళ్ళలేను, నాకు విద్య నేర్పించిన అతనిపైనే నేను ఎలా దాడి చేస్తాను. ద్రోణాచార్యుడు మరేదో మాట ఇచ్చినట్టున్నారు, దాని ప్రకారం దుర్యోధన వైపు వెళ్ళిపోయారండి. నాకు మాట ఇచ్చిన ప్రకారంగా నేనెలా చేస్తాను అంటే నాకు తిండి పెట్టిన ఆయన మీద నేను అసలు ఎలా చేస్తానండి, ఎలా యుద్ధం చేస్తాను? అంటే చూడండి, మీరు ఇక్కడ గమనించాల్సింది ఒక్కటే, అర్జునుడికి ఎంత జ్ఞానం ఉందండి, ఎంత జ్ఞానం. ఆ సిచ్యువేషను అంతటి క్రిటికల్ సిచ్యువేషన్ ఎవ్వరికి రాదండి, అసలు రాలేదు కూడా ఇప్పటిదాకా. అర్జునుడికి వచ్చింది అంత క్రిటికల్ సిచ్యువేషను. ఒక పక్క ధర్మం చేయాలి, ఇంకొక పక్క మరి చంపాలి, ధర్మం దానికోసం చంపాలి. ఎలా ఉంటుందండి, వాళ్ళని చంపాలి, ఏడుస్తూ, అది కూడా ఎలా ఉంటుందండి. అర్జునుడికి ఏం చేయాలో అర్థం కాలేదండి. కృష్ణ నాకు ఇదంతా కాదు, నేను అరణ్యానికి మళ్ళీ వెళ్ళిపోతాను, జీవితాంతం అక్కడే నివసిస్తాను, నాకు ద్రౌపది వీళ్ళందరూ అసలు సంబంధమే లేదు, నేను హాయిగా అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసుకుంటా అంటే కృష్ణుడు ఏమంటే తెలుసా, ఓరా నువ్వు ఎంత అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసుకున్నా సరే నీకు పాపం చుట్టుకుంటుంది. ఎందుకు, నువ్వు ద్రౌపది దేవుని వీళ్ళందరినీ ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతే పోషించేది ఎవరు? మీ అన్న తమ్ముళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు నువ్వు లేకుండా చేయరు, అసలు ఎలా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు అర్జునుడికి అక్కడక్కడ అర్థమవుతుంది, అయితే నేనేం చేయాలి, కానీ నా మనసులో వాళ్ళని చంపితే నాకు ఒక మనసులో ఏదో గిల్టీనెస్ వస్తుంది అని చెప్తాడు. అప్పుడు కృష్ణుడు, అర్జున ఇప్పుడు మనము ఎప్పటికీ కేవలం సంబంధం వదులుకోను, కట్ చేసుకో సంబంధాన్ని. వాళ్ళందరూ నీకు ద్రోహం చేసిన వాళ్ళు, కేవలం ద్రోహం చేసిన వాళ్ళు మాత్రమే కనబడాలి అర్జున, నీకు వాళ్ళు మాత్రమే కనబడాలి, ఎవ్వరు కనబడకూడదు అర్జున అని ప్రార్థిస్తాడు కృష్ణుడు ప్రార్థిస్తాడు. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా అండి అర్జునుడు, సరే కృష్ణ అని చెప్పి ఇంకా ఉంటుందిలేండి చెప్తాను. సరే, ఇప్పుడు మన భగవద్గీత స్టార్ట్ చేసుకుందాం. ఈ పార్ట్ కొంచెం లేట్గా ముగుస్తుందండి, అట్లీస్ట్ 1 అధ్యాయమైనా పూర్తి అవ్వాలి కదా, కొంచెం లేటు. సరే చెప్పుకుందాం ఆమెని. అవునండి, మీకు ప్రణవానంద ప్రభుజీ తెలుసు కదా, ఆయన చూసే నేను ఇన్స్పైర్ అయ్యాను, ఆయన వీడియోస్ చూసే నేను ఇన్స్పైర్ అయ్యాను అన్నమాట. మీకు తెలుసా అండి, నా పళ్ళు ఉన్నాయి కదా, అవి ఎలా తెలిసాయండి ఇరిగాయి? అసలు మీకు తెలియదు అనుకుంటాను, నా పళ్ళు ఇరిగిపోయాయండి ఏకంగా. నాకు అప్పట్లో నా చిన్నప్పుడు అంటే ఈ మధ్యనే రిగిసెట్లీగా ఇరిగాయి. ఎలా అంటే నేను గెంతుతున్నాను, ఆడుకుంటూ అలా గెంతుతో ఏమైంది తెలుసా, అలా అంటే కన్స్ట్రక్షన్ హౌస్ అనమాట, అలా పడిపోయాను. ఈ 2 పళ్ళు ఊడిపోయాయి. డాక్టర్స్ ఏం చెప్పారో తెలుసా ఆయన్ని, ఈ పన్ను నాకు ఊడిన పన్నుతో ఫిక్స్ చేశారండి ఏదో గమ్ పెట్టి, కానీ ఈ పన్ను మాత్రం దీనికి లాభం లేదు, మేమేం చేయలేము అని చెప్పేశారు. అప్పుడు మా మమ్మీ డాడీ ఎంత ఏడ్చారో తెలుసా అండి, మీకు తెలియదు, అంత ఏడ్చారు. నాకు ఆ రోజు ఏమనిపించింది తెలుసా అండి, అసలు నేను ఎందుకు ఇంటికి వెళ్ళాను, అసలు ఎందుకు అలా చేసుకున్నాను, అసలు ఎందుకు గెంతాను,
ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత విషయం అసలు ఎందుకు గెంతాను అని నాకు అనిపించింది. నాలో నాకు గిల్టీనెస్ వచ్చింది. అప్పటి నుంచి నాకేమనిపించింది తెలుసా అండి, నాకు ముందే నారాయణ భక్తి ఉండుంటే ఇప్పుడు ఈ పళ్ళు ఎందుకు ఇరిగేవబ్బా అని అనిపించింది. అందుకే అలా ప్రణవానందాస్ గురూజీ వీడియోస్ అలా చూస్తూ ఉన్నానండి. అప్పుడు నాకు అర్థమైంది. ఇప్పుడు చెప్తున్నాను చూడండి. 5th చాప్టర్ అధ్యాయం చెప్తున్నాను. 5th అధ్యాయం TRE ట్రీ. దీని ద్వారా మనం చెప్పుకుందాం. త్యాగం. అర్జునుడు తనకు వాళ్ళ చేసిన త్యాగం, బంధాల త్యాగం చేశాడు అర్జునుడు. నెక్స్ట్ R యోగ శిఖరానికి మోట్లు. యోగ శిఖరానికి మోట్లు అది చేయలేదు అర్జునుడు. ఎందుకు చేయలేదు? యోగ శిఖరానికి మోట్లు, దానికి దారి. అది అర్జునుడు వెళ్ళలేదేంటి, ధర్మ మార్గంలోనే యోగం చేశాడు. నెక్స్ట్ ఈ అధర్మ ప్రధర్మన అంటే అధర్మం చేయకుండా ప్రధర్మం చేశారనమాట. అంటే నిజమైన ధర్మం. అందరూ అనుకుంటారు, అమ్మ బాబాయ్ ఋషులకి ఎంత బాగుంటుందో, ఆ జీవితమే వేరబ్బా, ఈ ఖర్చులు, స్కూల్ ఫీజు, బండి కరెంటు బిల్లు ఇవన్నీ మోయడం కంటే అది ఈజీ అనుకుంటారు. కానీ ఎంత కష్టమో తెలుసా అండి. నాన్ వెజ్ అస్సలు ముట్టకూడదు. ఆ నాన్ వెజ్ పక్కన పెట్టండి, మేము నాన్ వెజ్ తింటాం కానీ లిమిట్లో తింటాం. నాన్ వెజ్ తినొచ్చండి, కానీ కర్మ అంటుకుంటుంది మనకి. ఎక్కువగా తింటే కర్మ. ఆ కోడిని చంపి ఏంటండి అసలు, అది ఒక ప్రాణిని హింసిస్తున్నాం మనం దానివల్ల. మేము నాన్ వెజ్ తింటాం, మానేలేమండి మేము, కానీ లిమిట్లో తింటాం. అంటే ఆ ఋషుల జీవితం ఎంత కఠినంగా ఉంటుందో తెలుసా అండి. ఇలా మీకు తెలుసా అండి, యాక్షన్ న్యూస్ చూపిస్తాను. ఇలా చేస్తారండి, ఇలా పెట్టి ఇలా చేస్తారు. మనం దానికి 5 నిమిషాలే ఉండలేము, కరెక్ట్గా చూసుకుంటే 5 నిమిషాలు కూడా ఉండలేము. వాళ్ళు ఏళ్ళు చేస్తారండి తెలుసా. చాలా కఠినంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉంటుందా? చాలా కఠినం. అడవిలో అసలు ఎంతెంత క్రూరమైన జంతువులు ఉంటాయి, ఒక్కొక్కసారి తినేయచ్చు. మన నీళ్ళు కూడా దొరకడం చాలా కష్టం. ఇలా వంగి తాగాలండి, చాలా కష్టం. వేపాకులు తినాలి, ఎంత కష్టమో తెలుసా అండి. కనీసం వెజిటేరియన్ కూడా కాదు, వేపాకులు తింటూ బతకాలి, చాలా కష్టం. దాని బదులు చక్కగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకొని కరెంటు బిల్లు మంచి పొదుపుగా వాడుకుంటే మనకి మంచిది. అదే చెప్పాడు కృష్ణుడు అర్జునుడికి. అర్జున, నువ్వు అంత ఈజీ అనుకుంటున్నావు కానీ అంత ఈజీ కాదు అర్జున. నువ్వు దాన్ని చేయడం మన నార్మల్ అధర్మం, అదే ఆ ధర్మం మాకు, ప్రధర్మం మనకు అక్కర్లేదు, అస్సలు అక్కర్లేదు. ధర్మం చేయి చాలా, అదెందుకు మనకి. ధర్మ మార్గంలో వెళ్ళి చాలా అర్జున. వాళ్ళని కీడు తలపెట్టాడు, కానీ నువ్వు మంచి తలపెట్టాలనుకుంటున్నావు, అది కూడా కరెక్ట్ కాదు అర్జున. అది అతి మంచితనం అంటారు. ఒకరు మనకి ద్రోహం చేశారు, మనం దాన్నే ప్రతీకారంగా క్రూరంగా తీర్చుకోకూడదు. ఫస్ట్ ఒకసారి ఛాన్స్ ఇవ్వాలి. నాకు సారీ చెప్పేస్తే నేను వెళ్ళిపోతానండి అని మర్యాదగా చెప్పాలి. అయినా సరే వాళ్ళు వినకుండా, రే నేను ఇది చేసిస్తానురా, నేను అది చేసిస్తానురా అని చెప్తే మనము తెగించాల్సిందే. ఎంత అన్నదమ్ములైనా మనము తెగించాల్సిందే. నెక్స్ట్ ఈ ఆత్మ యొక్క శత్రువు కూడా ఉంటారండి. మనలో 2 టైప్స్ ఉంటాయి. ఏంటో తెలుసా అండి. ఇది మొత్తం మన శరీరం, ఇది మొత్తం మన శరీరం. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ కోస్తూ చేయి తెగింది అనుకోండి, చెయ్య నుంచి రక్తం వస్తుంది, కానీ మన ఆత్మ మాత్రం మనలోనే ఉంటుంది. జస్ట్ మన శరీరం ఫీల్ అవుతుంది కానీ మన ఆత్మ ఫీల్ అవ్వదండి. 2 టైప్స్ ఉంటాయి ఇక్కడ, మనసు, ఆత్మ.
ఆత్మ రాముడు, మనసు రావణుడు. అది ఎగ్జాంపుల్ అండి. ఏమవుతుందో తెలుసా అండి, మనసు ఏం చెప్తుంది, ఎప్పుడు చెడు పనులు చెప్తుంది. అరే నీ ముందు చాక్లెట్ ఉందిరా, తినిరా తినిరా తినిరా. అమ్మ వచ్చేస్తే చూసి అమ్మ తీసేసుకుంటుంది. నువ్వు దొంగ చాటును వెళ్ళి తినిరా 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 అని అంటారు. కానీ ఆత్మ, నువ్వు తింటే నీకు దగ్గొస్తుంది, అమ్మ కొడుతుంది, ఎందుకు ఇప్పుడు మనకు అవన్నీ వద్దు, చదువుకో అని ఆత్మ చెప్తుంది. కానీ మనం మనసు మాట చాలా తీయగా ఉంటాయండి, ఆత్మ మాటలు కఠినంగా ఉంటాయి. కానీ మన ఎట్టి పరిస్థితుల్లో తీయగా ఉండేదాన్ని అనుసరించకూడదు, గట్టిగా ఉన్నదాన్ని అనుసరించాలి. తీయగా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసి ఉంటుంది, చాక్లెట్ తీయగా ఉంటాయండి. అలా తింటూ 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 హాయిగా కడుపు నిండుతుంది. ఒక 2-3 రోజులు పోయిన తర్వాత కఫం పడుతుంది, బాగా కఫం పడుతుంది. అప్పుడు చేతనం మనకు బాగా తెలుస్తుంది. కానీ ఒకవేళ మనము ఆత్మ చెప్పిన మాట విన్నానుకోండి, అప్పుడు కష్టం. చాక్లెట్లు ముందున్నా తినకూడదు, అబ్బో అని పక్కకు తిరిగిపోతాం. కానీ తెల్లేదని అమ్మ ఎప్రిషియేట్ చేస్తుందండి, అప్పుడు ఉంటుందండి. అప్పుడు నేను మంచి పని చేశాను, చాక్లెట్లు తినకుండా అని ఉంటుంది. ఒకవేళ అలాంటి చిన్న చిన్న విషయాలు కూడా ధర్మ అధర్మ ఉంటుందండి. ఇప్పుడు మన ఆత్మ యొక్క శత్రువు ఎవరో తెలుసాయండి, మన మనసే. మనమే మన ఆత్మకు శత్రువుని. ఈ శరీరం ఎప్పుడో ఒకప్పుడు అలా చచ్చిపోద్దండి, చస్తుంది, శరీరం చస్తుంది. కానీ మనం మాత్రం అమరులం, అస్సలు చావం. అలా పుడుతూ ఉంటాం, జీవ రూపంలో, లేకపోతే మనిషి రూపంలో, లేకపోతే ఏదో ఒక జంతు రూపంలో అలా పుడుతూనే ఉంటామండి. ఆ రూపాలు మనం చేసే ధర్మం బట్టి ఉంటుంది, మనం చేసే ధర్మం బట్టి ఉంటుంది. సో మనం ఎప్పుడు ఆత్మ యొక్క శత్రువు మాట వినకూడదండి, ఆత్మ మాటే వినాలి. అది ఆ క్షణానికి గట్టిగా ఉంటుందేమో కానీ వచ్చే క్షణానికి చాలా ప్రశాంతంగా, మన మనసు ఎంత కష్టం నుంచి దిగిపోతుందో అంతే అండి, అంత బాగుంటుంది. నెక్స్ట్ అంటే మనము ధర్మం కనుక చేసి ధర్మం కనుక చేస్తే చాలా ఈజీగా మనం ధ్యానం చేసే కంటే ఎక్కువ మోక్షం లభిస్తుంది. మనం నార్మల్ ధర్మం చేసామనుకోండి, అది గట్టిగా ఉన్న ధర్మం చేసామనుకోండి, అది చాలా ఈజీ, మరియు అదొక అంటే చాలా ఈజీ, ఇంకా సులభం. మన మనసు ఎక్కడో ఉంది, ఇలా ముందుకి బయటకి అందరికీ కనబడాలని పెద్ద పెద్ద బంగారాలు వేసుకుని ఇలా పూజ వాయిస్తూ చేసేస్తే దేవుడు యాక్సెప్ట్ చేయండి. మనము ఎంతెంత బంగారం పెట్టేసిన దేవుడికి, ఎంత పెద్ద పెద్ద విగ్రహాలు కట్టించేసిన దేవుడికి అది కాదండి మనస్ఫూర్తిగా ఉండేది. మనము మాంసం పెట్టిన దేవుడు తినేస్తుందండి, అది ఏంటి, భక్తితో పెడితే తింటాడండి. మనం ఏదో ఇలా పరిసి అమ్మయ్య ఈరోజు పూజ కష్టం అయిపోయిందే అలిసి మళ్ళీ నాన్ వెజ్ తినడానికి ఎక్కడికో వెళ్ళిపోయి గిడ్డానల్స్కి అలా వెళ్ళిపోయి తినేస్తామండి. కానీ అది కాదండి కావాల్సింది, తినచ్చు కానీ ఎప్పుడు పూజ కంప్లీట్ అయిన తర్వాత. అదే పూజ కంప్లీట్ అయిన కానీ ఇలా ప్రశాంతంగా భక్తితో చెయ్యాలండి. కిచికిచులు బంగారాలు తీసుకుని అది కాదండి భక్తి అంటే. మనము భక్తితో మాంసం పెట్టకపోయినా సరే దేవుడు చాలా ఎక్కువ యాక్సెప్టబుల్గా ఉంటుందండి. మొన్ననే రిలీజ్ అయిన మహావతార్ నరసింహ చూశారు కదండి, దాంట్లో ప్రహ్లాదుడు భక్తి వేరండి. అసలు చూసారా, ప్రహ్లాదుడు ఏం చేస్తాడండి అంటే మనము గీతు నువ్వు గీతు ఎవ్వరు మనం నువ్వుగా విష్ణు భక్తి వదులుకోపోతేనా చంప వాస్తుంది అంటేనే మనం భయపడిపోయి అమ్మ నీ విష్ణు భక్తి వదిలేస్తాము.
కానీ ప్రహ్లాదుడు చంపుస్తాడు. అంటే తన పెద్ద ఖడ్గం తన మెడ దగ్గర ఉందండి, అయినా సరే ఓం నమో భగవతే వాసుదేవాయ అని అనుకుంటున్నారు. అదేంటి భక్తి అంటే. చివరికి విష్ణు అంత భక్తిని ఎలా దాచుకొని తెలియక ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక మంచి ఫస్ట్ నార్మల్ అవతారంలో ప్రహ్లాదుడికి దర్శనం ఇస్తాడండి. ఇస్తే మీకు తెలుసా, ఇస్తే అలా ప్రహ్లాదుడు మంచిగా ఇన్స్పైర్ అవుతాడు. మీకు తెలుసా అండి, మనము దేవుని ప్రశంసం చేసుకుని చాలా సులభం అండి. పెద్ద పెద్ద తపస్సులు చేస్తే అది కాదండి. ప్రహ్లాదుడు చేశాడు, అసలు ధర్మం మార్గంలో కూడా వెళ్ళలేదు. అసలు ఆయనకి అంత టైమే లేదు. 5 years 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు అండి అతనికి ధర్మం లేదు. ధర్మం అంటే ధర్మ మార్గంలో వెళ్ళలేదండి, అలానే అధర్మ మార్గంలో కూడా వెళ్ళలేదు. జస్ట్ ఆయన రాత్రి పగలు ఏం చేస్తున్నారు, ఓం నమో భగవతే వాసుదేవాయ అని అనుకొని ఉంటున్నారు. దాని అంతే దేవుణ్ణి మనం గట్టిగా దేవుడా నువ్వు నాకు కావాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే దేవుడు మన ముందుకు వచ్చేస్తాడు. ప్రహ్లాదుడు అలాగే చేశాడండి. ఓం నమో భగవతే వాసుదేవాయ, మీరు నా ముందుకి రావచ్చు కదా స్వామి అని ఒక రాత్రి మొత్తం ఏడుస్తే అప్పుడు దేవుడు వచ్చేసాడండి, తీసుకెళ్ళిపోయాడు. వచ్చేసి నాయనా ప్రహ్లాద, నేను ఎప్పటికీ నేను ఈ భూమిలో ఉన్న ప్రతి వస్తువులో ఉన్నానండి, వస్తువులో నేనే ఉన్నాను అని చెప్పుకుంటాడు అనమాట విష్ణు. ఈ భూమిలో ఉన్న కనీసం ఒక్క నిమిషం అండి, ఆఖరికి దీంట్లో కూడా ఉన్నారండి. ఈ కార్బన్ ఉంది కదండి, దీంట్లో కూడా విష్ణు ఉంటారండి. అంత గొప్పటి అయినా లోకంలో మొత్తం అంటే లోకం మొత్తంలో ఉంటాడండి ఆయన. అంటే మనము దేవుని చూసాను అంటున్నాం, కానీ మనం ఆల్రెడీ చూస్తున్నాం కదండి దేవుణ్ణి. అదిగోండి అక్కడ పెద్ద పెద్ద మంచాలు ఉన్నాయి, అది కూడా దేవుడే కదండి. మనము దేవుణ్ణి మనసుతో ప్రార్థించాలి, కానీ దేవుడు మన ముందుకి వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయండి. సరే, ఇంకా మనకి మన మనసులో 2 types ఆఫ్ గిల్ట్స్ ఉంటాయి. ఒకటి మంచిది, ఇంకోటి చెడుది. మంచి గిల్ట్నెస్ ఎప్పుడు ఉంటుంది, తనకి మనము అందరు ధర్మ మార్గం పాటిస్తున్నారు, మనము పాటిస్తే మనము మంచి స్థాయికి ఎదుగుతాం కదా అని అనుకుంటారు, అది మంచిది. చెడుది ఇంకోటి. చెడుతో ఏం చేస్తే తెలుసా అండి, అందరు నీలాంటి పిల్లలే కదరా, అందరు చాక్లెట్లు తింటున్నారు, నువ్వు కూడా దెబ్బేసి నువ్వు కూడా చాక్లెట్ తినేరా అని మన మనసు చెప్తుంది. అలా అని చెప్పి మనము చాక్లెట్లు తింటే మనకే హానికరమేండి, మన హెల్తే పాడవుతుంది. ఏదో వాడు చెప్పేస్తా మనం చేసేస్తున్నాం, వాడు చెప్పేస్తా మనం చేసేస్తున్నాం, మనం చెప్తే వాడు చేసేస్తున్నాడు, అది కాదండి. మన మనసుకి ఏమి అనిపిస్తుందో అది చెయ్యాలి, మన ఆత్మకి ఏమనిపిస్తుందో అది చెయ్యాలి. అంటే ఒక చెడు గిల్టీలో కూడా ఒక టైప్ ఉంటుంది. ఆ టైప్ రెండో టైప్ ఇప్పుడు చెప్పుకుందాం. ఫస్ట్ టైప్ ఏంటో తెలుసా అండి మీకు? ఆ చెడు గిల్టీనెస్లో ఎక్కువగా మనకి సంబంధించింది. అంటే ఒక పిల్లోడు పరిగెట్టుకుంటూ వెళ్ళి మంటను ముడతాడు. చిన్న పిల్లోడు తెలియదండి, అసలు తనకి స్పర్శ తెలియదు, ఏదో సరదాగా ఉంది, ఏదో మెరుస్తుంది అని వెళ్ళి ముట్టుకుంటాడు. తప్పు మనకు కాలుతుంది, గట్టిగా చేతిస్తాడు. అమ్మో, అయితే తనకు ఒక కమాండ్ అర్థమవుతుందండి. అయితే నేను ఈ మడత ముడితే ఈ మంట ముడితే నాకు ఇలా కాలుతుంది అనమాట, అయితే ఎప్పటికీ ముట్టుకోకూడదు. మనం మంచి చేస్తే మనకే మంచి రిటర్న్ అవుతుంది అనమాట, అయితే మనం మంచి చేయాలి. అలానే ఒక టైప్ ఆఫ్ ఇది వస్తుందండి, కమాండ్ వస్తుంది. అది ఒక టైప్లో మంచిది, ఇంకో టైప్లో చెడుది కూడా. సరే, 5th chapter ఈజ్ కంప్లీటెడ్. 1st, 2nd, 3rd, 4th తర్వాత చెప్పుకుందాం.
5th చాప్టర్ ఈజ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. రేపు కానీ ఈరోజు కానీ ఏదో ఒక టైంలో మళ్ళీ కలుసుకుందాం.